గొప్పతనం కోసం పరితపించిన వారు ఎవరూ ఉండరు. అయితే కొందరికి ఉండే లోపాల వలన పిల్లలు పుట్టరు. దీన్ని ఆసరాగా తీసుకుని ఘరానా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ వైద్యం చేతగాకపోయినా సంతానం కలిగిస్తామంటూ లక్షలు దండుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇలాగే మోసాలకు పాల్పడుతున్న ఓ ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం బట్టబయలైంది. అతని పేరు చంద్రశేఖర్ రాజు. నీట్ గా డ్రెస్ చేసుకుంటాడు. టక్ కళ్ళజోడుతో స్టైల్ గా కనిపిస్తాడు. ఫారెన్ రిటర్న్ డాక్టర్ రేంజ్ లో కలరింగ్ ఇస్తాడు. అమాయకులకు అదే స్థాయిలో కబుర్లు చెబుతాడు. తీరా చూస్తే అతగాడు ఆర్ఎంపీ డాక్టర్. శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ లో సూర్య మెడికల్ సెంటర్ అడ్డాగా మోసాలు చేయడంలో ఆరితేరిపోయాడు. సంతానం లేదంటూ ట్రీట్మెంట్ కోసం తిరిగే శ్రీకాకుళం ఒడిశా వాసులే ఈ మాయగాడి టార్గెట్. మందులతో లోపాలు నయం చేస్తానని చెబుతాడు. టెస్ట్లు గిస్ట్లు అని ఏమీ ఉండవు. ఫిజిషియన్ ఇచ్చిన శాంపిల్స్ ని టాబ్లెట్స్ అంటూ పేషెంట్స్ కి ఇస్తాడు. అలాగే ఒరిస్సా సిమిలిగూడకు చెందిన భవానీకి ట్రీట్మెంట్ ప్రారంభించాడు. 1-2 కాదు, ఏకంగా 4 లక్షలు మింగేశాడు. వైద్యం ప్రారంభించి 15 నెలలు అవుతున్నా ఫలితం కనిపించకపోవడంతో బంధువులు నిలదీయడంతో నీళ్లు నమిలాడు. అది చాలా తప్పమ్మా. మేనక విషయంలో ఏమైంది దాని గురించి మీరు వచ్చారు, వాళ్ళు కాన్ఫిడెంట్ ఇచ్చారు, మీరు వచ్చారు అంతే. నేను అబద్ధం నీకు ఎప్పుడు చెప్పలేదా? చాలా ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన డబ్బులు ఎంత? 5 లక్షలు. 3 నెలల్లో సంతానం కలిగేలా చూస్తానంటూ 4 లక్షలు గుంజాడు ఆర్ఎంపీ చంద్రశేఖర్ రాజు. 15 నెలలైనా ఎటువంటి ఫలితం లేకపోవడంతో బంధువులు అతన్ని బస్టాండ్లోనే పట్టుకుని నిలదీశారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలంటూ అడగడంతో ప్రామిసరీ నోటు రాసిస్తానంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ప్రశ్నించిన ఎన్టీవీకి సంబంధం లేని సమాధానాలు చెబుతూ అక్కడి నుంచి జారుకున్నాడు. డబ్బులు నాకేం ఇవ్వలేదండి. జనరల్గా ట్రీట్మెంట్ గురించి వచ్చారో నాకేం తెలిసిన ట్రీట్మెంట్ డాక్టర్ చూపించి చేసామండి. దానికి ఏమంటే అక్కడ డాక్టర్ చూపించామండి, స్కానింగ్ చేయించాము, చూపించామండి, స్కానింగ్ చేయించకపోతే. నేను ఆర్ఎంపీ డాక్టర్ అండి. ట్రీట్మెంట్ అంటే ఆర్ఎంపీ డాక్టర్కి ఏం ట్రీట్మెంట్ అండి? అదే ట్రీట్మెంట్. పిల్లలు పుట్టిస్తానని చెప్పలేదండి. వాళ్ళు నాకు డబ్బులు ఏమి ఇవ్వలేదండి. కొంచెం డయాగ్నోస్టిక్ చేశారండి. 2,50,000 ఇచ్చామండి. మేము పాపకి పిల్లలు పుట్టాలనుకుని ఇతను పిల్లలు పుట్టిస్తానని చెప్పేసి మా దగ్గర తీసుకున్నాడండి. 1 సంవత్సరం 3 మాసాలు అయిందండి. నేను ఆ డాక్టర్ను ఈ డాక్టర్ను అని చెప్పేసి 3 పిల్లలు పుట్టించాను. ఇప్పుడు ఏమంటున్నారంటే మీకు ఇది లేదు, ఆ టెస్టింగ్ లేవు, ఈ టెస్టింగ్ లేవు, ఎట్లేవు అనుకుని పబ్లిక్ చేశారు అనుకుని. మేము మామూలుగా అడిగితే మేము ఇదే లేదు.